వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో కుజకేతువుల కలయిక మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే అంశం. గ్రహ సంయోగాన్ని గురించి మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ వరుసలో ఈ వీడియోలో కుజకేతువుల కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. మొదటి పాయింట్, కుజుడు ఒక పాపగ్రహం. ఇందులో మూడొంతుల పాపం, పావు వంతు శుభగ్రహం అనడంలో సందేహం లేదు. అయితే జీవితంలో అతి ముఖ్యమైన విషయాలను తీర్మానించేది కుజుడే. వృత్తికారకత్వానికి సంబంధించిన విషయాలలో కుజుడికి ఈక్వల్గా ఉండే గ్రహం ఎవరు లేరని చెప్పవచ్చు. ఉన్న వృత్తుల్లో 50% వృత్తులు కుజుడికి సంబంధించినవిగాను, మిగిలిన 50% శనికి సంబంధించినవిగా తీసి ఉంచారు. అంతేకాక వృత్తికి కారకుడైన కుజుడు కాలపురుష చక్రానికి 10వ స్థానంలో ఉచ్చం పొందుతారు. అందుకే ఏ లగ్నంలో జన్మించినా లగ్నానికి 10వ స్థానంలో కుజుడు దిగ్బలాన్ని పొందుతారు. శని భగవానుడు 7వ స్థానంలో దిగ్బలాన్ని పొందడానికి గల కారణమే సమాజానికి మీరు ఉపయోగపడేవారుగా ఉండాలనే విషయాన్ని తెలియజేయడానికే శని 7వ స్థానంలో దిగ్బలాన్ని పొందుతారు. సో కుజుడు పాపగ్రహమైన అతి ముఖ్య గ్రహంగా పరిగణిస్తారు. ఇక కేతువు ఒక విచిత్రమైన నిర్మాణం కలిగిన గ్రహం. పాపస్థితుల్లో శుభస్థితుల్లో విభిన్న స్థితులను కలిగి ఉంటారు. ముఖ్యంగా కేతువు తనతో కలిసిన గ్రహాల కారకత్వాన్ని, గుణాన్ని తగ్గించేస్తారు. కుజుడు ఒక మూర్ఖ గ్రహం, మొరటుతనం, మొండితనం ఉన్న గ్రహం. పరాక్రమశాలి, ఏదైనా ఒక పనిని ధైర్యంగా చేసేవాడు, ఆజ్ఞలను పాటించేవాడు, సైన్యాధ్యక్షుడు పరశురాముడని అంటారు. ఇటువంటి కుజుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు కుజుడి కారకత్వ గుణాలన్నీ బలహీనమవుతాయి అనేది వాస్తవం. కానీ అదే సమయం కుజుడు మన లగ్నానికి అవయోగి గ్రహమైతే కేతువుతో చేరినప్పుడు బలహీనపడడం మంచిది. ఉదాహరణకు కన్యా లగ్నానికి కుజుడు శత్రుగ్రహం, బలహీనమవుతే మంచిది. అదే మేష లగ్నానికి లగ్నాధిపతి అనే కుజుడు బలహీనమవుతే నష్టం. సో ఒక గ్రహం ఏ సందర్భంలోనైనా లగ్నానికి ఎటువంటి ఫలితాలనిచ్చే గ్రహం అని పరిశీలించకుండా కుజకేతువుల కలయిక మంచి ఫలితాలనిస్తారు, యోగాన్నిస్తారు అని తీర్మానించకూడదు. కుజుడి యొక్క సహజ కారకత్వం మూర్ఖ గుణం అన్నా కూడా ధైర్య, వీర్య, సాహసాలు కలిగి ఉండడం, ప్రభుత్వ బాధ్యతలను, ఆర్డర్లను శిరసావహించడం, అధికార పదవులను పొందడం, ఇలా అతను చేయవలసిన మంచి పనులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి మంచి విషయాలు కేతువు వల్ల బలహీనమవుతాయా అంటే అవును అని చెప్పవచ్చు. కేతువు తనతో కలిసి ఉన్న గ్రహాల లక్షణాలను మార్చే కెపాసిటీను కలిగి ఉంటాడు. అది రాహువు తనతో కలిసి ఉన్న గ్రహాల లక్షణాలను మల్టిపుల్ చేసే కెపాసిటీని కలిగి ఉంటారు. ఇదే రాహుకేతువులకున్న సూక్ష్మ వ్యత్యాసం అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి కుజకేతువుల కలయిక వాళ్ళు ఉన్న స్థానానికి తగినట్లుగా, ఉన్న లగ్నానికి తగినట్లుగా, వీక్షించే ప్రదేశానికి తగినట్లుగా మారి పనిచేస్తారు. స్థిరమైన ఫలితాలు ఇక్కడ ఉండవు. ఏది ఏమైనప్పటికీ పాపగ్రహమైన కుజుడు కేతువుతో కలిసి ఒక సహజ శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి 50% పైగా మంచి ఫలితాలను ఇస్తారు. ఇక కుజుడు మీ లగ్న శుభుడై కేతువుతో కలిసి ఒక సహజ శుభగ్రహ స్థానంలో ఉంటే కుజుడి కారకత్వ మంచి ఫలితాలు 75% జాతకుడికి లభిస్తాయి. అదే మీ లగ్నానికి కుజుడు పాపగ్రహమై ఉండి కేతువుతో కలిసి శుభగ్రహ స్థానాలలో ఉంటే కుజుడి పాపత్వం బలహీనపడి మీకు మంచి ఫలితాలనిచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక మిథున లగ్నం, ఈ లగ్నానికి కుజుడు మొదటి తరహా పాపి, 6వ స్థానాధిపతి,
ఈ కుజుడు వృషభంలో కేతువుతో కలిసి ఉండి ఆ స్థానాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే ఇక్కడున్న కుజుడు తన చెడు ఫలితాలను తగ్గించుకుంటాడు. ఇదే కుజుడు 6వ స్థానంలో స్వంత రాశి అనే బలంతో ఉండి కేతువుతో కలిసి ఉన్నారంటే చెడు ఫలితాలను ఇవ్వలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే కేతువు కుజుడి ధైర్య వీర్యాన్ని బలహీనపరుచుతారు. ఇదే కుజకేతువుల కలయిక వృషభంలో ఉంటే జాతకునికి కొంతమేర ప్రయోజనాలను మంచి ఫలితాలనిచ్చే బాధ్యతను కలిగి ఉంటారు. వృశ్చికంలో ఈ కలయిక చెడు ఫలితాలనివ్వదు. ఇదే ఒక కర్కాటక లగ్నానికి పంచమ స్థానమనే వృశ్చికంలో పంచమాధిపతి అనే కుజుడు కేతువుతో కలిసి ఉంటే పూర్వపుణ్య స్థానానికి కొంత నష్టం ఏర్పడడం వల్ల సంతాన నష్టం ఉంటుందన్నప్పటికీ గౌరవం మరియు కీర్తి అంతస్తు బాగానే ఉంటాయి. ఎందుకంటే కుజుడు లగ్న శుభుడు. అదే సమయం 10వ స్థానంలో దిగ్బలాన్ని మూల త్రికోణ బలాన్ని పొంది కేతువుతో కలిసి ఉంటే ఖచ్చితంగా 10వ స్థానం యొక్క పూర్తి శుభ ఫలితాలు జాతకుడికి దొరకకుండా చేస్తారు. మీ లగ్నానికి కుజుడు శుభుడై ఉండి కేతువుతో కలిసి ఉన్నప్పుడు తాను ఇవ్వవలసిన మంచి ఫలితాలను ఇవ్వలేని స్థితికి నెట్టబడతాడు. జ్యోతిష శాస్త్రంలో సాధారణ నియమాలు ఎల్లప్పుడూ వ్యక్తిగత జాతకాలకు వర్తించవు. మీ జాతకంలో మీ లగ్నానికి కుజుడు ఎవరనేది పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి గ్రహ సంయోగానికి వ్యక్తిగత జాతకం పరిశీలించడం చాలా ముఖ్యం. కేతువు ఏ గ్రహంతో కలిసి ఉన్నా ఆ గ్రహం యొక్క శక్తిని సామర్థ్యాన్ని తగ్గిస్తారు. మీ లగ్నానికి ఒక పాపగ్రహం శత్రుగ్రహమైనప్పుడు ఆ గ్రహం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహం తన శక్తిని సామర్థ్యాన్ని కోల్పోయి ఇక్కడ మంచి మాత్రమే కాకుండా చెడును కూడా ఇవ్వలేకపోతారు. సో కుజుడితో కేతువు కలిసి ఉంటే లగ్నాన్ని బట్టి పాపత్వం శుభత్వం అనే 2 స్థితులను అనుసరించి ఉంటుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.